హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మిలాయా. గుడ్ మార్నింగ్ అందరికీ. కొత్తింటికి వచ్చిన తర్వాత మరీ లేట్ లేస్తున్నాము. కొత్తింట్లు కాబట్టి పిల్లలు నైట్ టైంలో అసలు పడుకోలేరు. వాళ్ళు పడుకునేసరికి 3 అవుతుంది. నేను వాళ్ళని పడుకోబెట్టి నేను పడుకునేసరికి 3:30 అవుతుంది. ఇంకా నిద్ర అసలు సరిపోవట్లేదని పొద్దున కొంచెం లేటే లేస్తున్నా. 8 or 9 అవుతుంది. ఇంక ఈరోజు 8 o'clock లేచిన. ఇంకా లేవగానే బయటకించి వ్యూ అయితే చూస్తాను. బయట వ్యూ చూస్తే నాకు ఎందుకేమో మంచిగా పాజిటివ్ వైబ్ వస్తుంది. ఇంకా డోర్ ఓపెన్ చేసి చూస్తే ఇంకా ఇక్కడ సైడ్ అయితే మొత్తం చీకటే కనిపిస్తుంది. అప్పటికే అత్తమ్మ లేచి బయటికి వెళ్ళిపోయింది. ఆమెకి అసలు ఇంట్లో ఉండబుద్దే కాదు. బయట తిరిగే మనిషి కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత తిరగకుండా ఉండేసరికి ఆమెకి ఎట్లెట్లనో అవుతుంది. అందుకోసమే పొద్దున్న లేవగానే ఫస్ట్ బయటికి పోయి అందరి ముఖాలు చూసేసి వస్తుంది. మా పిల్లలు పడుకున్నప్పుడే ఇంకా నేను పనులన్నీ చేసేసుకుంటా. మొన్న ఒక వీడియోలో, అదే హోమ్ టూర్ వీడియోలో సోఫా ప్రైస్ ఎంతనో గెస్ చేయండి అంటే ఒక్కొక్కరు మరీ దారుణంగా 3,000, 4,000, 5,000 అని పెడుతున్నారు. అంత తక్కువకి ఏమైనా సోఫా వస్తుందా? మేము నాంపల్లిలో సండే మార్కెట్ ఉన్నప్పుడు వెళ్ళినాము. అంటే మార్కెట్లో తీసుకోలేము, షాప్లోనే తీసుకున్నాం. కాకపోతే మాకు తక్కువ ప్రైజే పడ్డది. 10,500కి అయితే వచ్చింది. మేము బయట కంపేర్ చేసినాము. బయట షాప్లో కంపేర్ చేస్తే అక్కడికన్నా అక్కడ తక్కువ అనిపించింది. అందుకోసమే మాకు తక్కువ ప్రైస్కి వచ్చింది అని చెప్పినాం. బయటనేమో 20,000, 50,000 అట్లా ఉంది. కానీ ఇక్కడ మాకు 10,500కి వచ్చింది కదా, మాకు మంచిగా అనిపించింది, హ్యాపీగా అనిపించింది. ఇంత తక్కువ ప్రైస్లో వచ్చింది, మన బడ్జెట్లో వచ్చిందని. చాలామంది సోఫా పెట్టుకోవాలని ఉంటుంది, కాకపోతే ఎక్కువ బడ్జెట్ ఉంటుందేమో అనుకుంటారు. సో తీసుకోవాలనుకునే వాళ్ళు నాంపల్లిలో తీసుకోండి, మన బడ్జెట్లో అయితే వస్తుంది. క్వాలిటీ కూడా బాగానే ఉంది, అంటే పర్లేదు, మనం పెట్టిన వాల్యూకి వర్తని చెప్పుకోవచ్చు. కలర్ కాంబినేషన్ కూడా నాకు నచ్చింది. అంటే పిల్లలు ఉన్నారు కదా, ఏమైనా పడితే మరకలు అంటుకోకుండా కలర్ కూడా బాగుంది. కాకపోతే దాని మీద మేము సోఫా కవర్స్ ఉంటాయి కదా, అవి ఒక్కటి ఎక్స్ట్రా తెచ్చుకున్నాము. ఈ బండలు తుడలేకపోతున్నా. ముందే తెల్ల బండలు కదా, ఏమైనా మరక పడినా కూడా అది పోతనే లేదు. ఇంకా అట్లని ప్రతిరోజు అయితే తుడుస్తున్నాం. ఇంకా బ్రష్ చేసి పూజ చేసే లోపు మా అత్తమ్మ పిల్లలకి లేపి వాళ్ళకి బ్రష్ చేయించి వాళ్ళకి స్నానం చేయించి రెడీగా కూర్చోబెట్టింది. ఇంకా వాళ్ళకి దోశలు తీసిస్తే ఇంకా మా అత్తమ్మనే వాళ్ళకి తినిపించి మా అత్తమ్మ కూడా తింటుంది. నాకు ఈ విషయంలో మా అత్తమ్మ అయితే మస్తు హెల్ప్ చేస్తుంది. నేను జస్ట్ ఇంట్లో అంతా క్లీన్ చేసుకొని వంట చేసి పెడతా. పిల్లలు మొత్తం ఆమెనే చేసుకుంటుంది. ఇంట్లో పనులన్నీ చేస్తాం, కానీ పిల్లల్ని చూసుకోవాలంటే పెద్ద కష్టం నాకైతే. మా అత్తమ్మకి ఎక్స్పీరియన్స్, అందరినీ చూసింది కాబట్టి ఇంకా పిల్లల్ని మేనేజ్ చేయడంలో నా తర్వాత, మా అత్తమ్మ తర్వాత నేను, ఇంకా మా అత్తమ్మ చూసినట్టు నేనైతే అసలు చూసుకోలేను. ఇంకా మేము టిఫిన్లోకి అయితే పెసరట్టు వేసుకున్నాం. చాలా డేస్ అయిపోయింది తిని. ఇంకా ప్రశాంతంగా పనులన్నీ చేసుకొని పెసరట్టు వేసుకొని పిల్లలు తిన్నాక నేను తిన్న తర్వాత ఇంకా మంచిగా కాఫీ అయితే తాగుతాను. హలో గైస్, మనందరికీ యూజ్ అయ్యే ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చిన, అదే అగోరా వాళ్ళ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. దీంట్లో మనం ఈజీగా తొందరగా తక్కువ కరెంట్తో ఏదైనా వండుకోవచ్చు. బిర్యానీ కానీ, బగారా రైస్ కానీ, నార్మల్ రైస్ అయితే 750 grams వరకు అయితే వండుకోవచ్చు. బ్యాచిలర్స్ అయితే మస్తు యూజ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి వంటలు రావు కాదు కాబట్టి. ఇది యూజ్ చేయడం కూడా చాలా సింపుల్. ఇక్కడ కనెక్టర్ అయితే ఇస్తారు, కనెక్ట్ చేసుకొని స్విచ్ బోర్డ్లో పెట్టుకొని స్విచ్ ఆన్ చేసుకోవడమే అనమాట. చిన్నపిల్లలు ఉన్న పేరెంట్స్కి కూడా మస్తు వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు వంటలు ఎంతసేపు గంటలు చేయలేము కాబట్టి దీంట్లో తొందరగా కుక్ అయిపోతుంది. దీంట్లో మనకు మెజర్ చేసుకోవడానికి ఒక కప్ అయితే ఇచ్చినారు. 1 glass రైస్కి 2 glass వాటర్ పోసుకొని అట్లా మెజర్ చేసుకొని పోసుకోవచ్చు. స్టీమ్ చేసుకోవడానికి వెజిటేబుల్స్కి ఒక స్టీమర్ గిన్నె అయితే ఇచ్చినారు. అంతేకాకుండా ఇంకోటి 5 layer థిక్ సెరామిక్ కోటెడ్ ఇన్నర్ బౌల్ విత్ రైస్ లెవెల్ లైన్స్ కూడా ఇచ్చినారు. అంటే దీంట్లో మనం బ్రౌన్ రైస్కి, వైట్ రైస్కి ఎంత మెజర్ చేసుకోవాలో అవి మెజర్మెంట్ లైన్స్ కూడా ఇచ్చినారు. తొందరగా సింపుల్గా అవ్వడమే కాకుండా కరెంట్ని కూడా సేవ్ చేస్తుంది, తక్కువ కరెంట్ అయితే పడుతుంది. ఇక్కడ ఒకైతే ఆప్షన్ అయితే పెట్టినారు, అది ఏంటంటే మనం లోపడైన ఆవిరి వాటర్ అన్ని దీంట్లోకి అయితే కలెక్ట్ అవుతాయి. తర్వాత మనం బారపోసుకొని మళ్ళీ ఫిట్ చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, వైట్ రైస్, బ్రౌన్ రైస్ కూడా వండుకోవచ్చు. అంతేకాకుండా లో క్యాలరీస్ వైట్ రైస్, బ్రౌన్ రైస్ కూడా వండుకోవచ్చు. అంటే అన్పాలిష్ చేసినవి ఉంటాయి కదా రైస్ కానీ, బ్రౌన్ రైస్ అవన్నమాట. షార్ట్ గ్రెయిన్స్ ఏంటంటే నానబెట్టిన పప్పు ఉంటుంది కదా, నానబెట్టిన పప్పు ఈజీగా వండుకోవచ్చు. ఇదేంటి పొరేజ్. ఇంకోటి ఏంటంటే స్టీమ్ ఏంటంటే వెజిటేబుల్ స్టీమ్ చేసుకోవచ్చు. స్లో కుక్ ఏంటంటే స్లోగా కుక్ చేసేటివి ఉంటాయి కదా, అవి స్లోగా కుక్ చేసుకునే ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఇదేంటి ప్రీసెట్ టైమర్ అనమాట. ప్రీసెట్ టైమర్ కూడా సెట్ చేసుకుంటే ఇది ఏంటంటే ఆన్ ఆప్షన్. ఇది కీప్ వార్మింగ్ ఏంటంటే వంట తర్వాత కీప్ వార్మింగ్ క్లిక్ చేసుకుంటే ఏంటంటే 12 hours వరకు మనకు అది వామ్గానే ఉంటుంది, వేడిగానే ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు వేసుకొని తినొచ్చు వేడిగా. ఇప్పుడు నేను నార్మల్ వైట్ రైస్ వండుతున్నాను కాబట్టి ఇంకా ఇక్కడ ఆప్షన్ ఆన్ క్లిక్ చేసి వైట్ రైస్ ఆప్షన్ అయితే క్లిక్ చేశాను అనమాట. నేను టైం ఒక 10 minutes సెట్ చేసినాను, కానీ నాకు అంతకన్నా తొందరగానే ఒక 5 minutesలోనే కుక్ అయిపోయింది. చూసారు కదా మీరే ఎంత తొందరగా కుక్ అయిపోయిందో, నేనే షాక్ అయిపోయినా. 10 minutes
మినిట్స్ పెట్టిన, ఇంకా అప్పటికి అవ్వదు అనుకున్నా, కానీ 5 మినిట్స్లోనే అయిపోయింది. ఇప్పుడైతే నేను సింపుల్గా వెజ్ పులావ్ అయితే చేస్తున్నాను, అదే వెజిటేబుల్ రైస్ లాగా. నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని దాంట్లో ఇవన్నీ రోస్ట్ చేసేసుకున్నాను. నాకైతే మస్తు అనిపించింది ప్రోడక్ట్ అయితే. మీకు కూడా మస్తు వర్కౌట్ అవుతుంది. మన చిన్నపిల్లలు ఉన్న పేరెంట్స్కి కానీ, లేదంటే బ్యాచిలర్స్కి కానీ, లేదంటే బయటికి టూర్లలోకి వెళ్ళినప్పుడు కానీ, చిన్నపిల్లల్ని ఉన్నప్పుడు బయట వెళ్ళి వండాలంటే కష్టం కాబట్టి ఇది ఎక్కడికంటే అక్కడికి క్యారీ చేసుకొని వాళ్ళకి అప్పుడప్పుడు వండి వేడిగా పెట్టవచ్చు, చల్లగా కాకుండా. అంతేకాకుండా ట్రావెల్కి కానీ టూర్లకు పోయినప్పుడు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే 2 కప్ మెజర్మెంట్ రైస్ అయితే తీసుకున్నాను. అదే మెజర్మెంట్తోని, అదే కప్పుతోని 4 మెజర్మెంట్ కప్స్ వాటర్ అయితే తీసుకున్నాను. కరెక్ట్ క్వాంటిటీలో తీసుకున్నాను. రైస్ కూడా మంచిగా పొడిగా అయితే ఉడికింది. ఈ రైస్ అనే కాదు, మనం దీంట్లో ఉప్మా చేసుకోవచ్చు, మ్యాగీ చేసుకోవచ్చు, బిర్యానీ చేసుకోవచ్చు, పులావ్ చేసుకోవచ్చు. అబ్బబ్బా చెప్పుకుంటూ అయితే చాలా చేసుకోవచ్చు. కాశ్మీర్ పులావ్ అని, జీరా రైస్, ఫ్రైడ్ రైస్ చాలా చేసుకోవచ్చు. దీంట్లో మనం కర్రీస్ కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే స్టీమర్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి దీంట్లో మనం దాంట్లోనే స్టీమ్ చేసుకోవచ్చు, మనం దాంట్లోనే కర్రీలాగా వండుకోవచ్చు. ఏదైనా వండుకోవడానికి ఒక్కటే ప్రోడక్ట్ ఏంటంటే ఇది అగరవాల మన ఏమంటారు ఎలక్ట్రిక్ కుక్కర్. సో ఇది చాలా బాగుంది, నాకైతే మస్తు వర్కౌట్ అయింది. మీకు కూడా వర్కౌట్ అవుతుందని ఈ వీడియో అయితే చేసినాను. మీరే చూస్తున్నారు కదా ఎంత తొందరగా అయిపోతుందో. నేను ఇట్లా వేస్తున్నానో లేదో అప్పుడే ఉడికిపోతుంది. ఇంకా అవన్నీ వేసేసి వాటర్ వేసేసి సాల్ట్ వేసేసి పెట్టేసినాను. ఇదేంటంటే మనకి 1 ఇయర్ వరకు వారంటీ అయితే ఇస్తున్నారు. లోపల స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది, స్టీమింగ్ బాస్కెట్ అయితే ఇస్తారు, రైస్ కప్పర్ ఇస్తారు. రైస్ మనం చూపించాను కదా ఇంతకుముందు, రైస్ వాటర్ అన్ని పోయేది స్టీమర్ వాటర్ ఉంటుంది కదా, అది ఒకటి ఇస్తారు. ఇది చూడడానికి కూడా చాలా బాగుంది, నాకైతే తక్కువ అనిపించింది ప్రైస్ కూడా. రైస్ చూసారా ఎంత మంచిగా పొడిగా ఉడికిందో. నాకు ఈ ప్రోడక్ట్ అయితే బెస్ట్ అనిపించింది. అంతేకాకుండా ఎవరైతే డైట్ చేస్తారో, లేదంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా 1 ఇయర్ బేబీస్, వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్గా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ తినడానికి రాదు, పనులు ఉండవు కాబట్టి వాళ్ళకి ఇట్లా స్టీమ్ చేసి ఇచ్చినాం అనుకోండి ఈజీగా స్మాష్ చేసుకొని తింటారు. ఇంకా డైట్ చేసే వాళ్ళ విషయం అయితే చెప్పొద్దు. వాళ్ళకి ఏంటంటే ఎక్కువ ఉడకబెట్టినాయి లేదంటే ఆయిల్లో ఫ్రై చేసినాయి అస్సలు తినరు. ఇంకా అలాంటి వాళ్ళ కోసం ఇట్లా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మంచిగా స్టీమ్ చేసి ఇచ్చినాం అనుకోండి హెల్తీగా ఇష్టంగా తింటారు. మీరే చూసారు కదా ఆలుగడ్డ ఎంత మంచిగా స్టీమ్ అయిపోయినాయో, తొందరగా స్టీమ్ అయిపోయినాయి. నేను అదే గిన్నెలో కొంచెం ఆయిల్, జీలకర్ర, పసుపు, ఇంకా కారం అవన్నీ వేసేసి మంచిగా కొంచెం ఆలుగడ్డ కొంచెం అటు ఇటు రోస్ట్ అయితే చేసిన. వేడి అన్నంలో ఈ ఆలు ఫ్రై పెట్టుకొని తింటే ఎంత మంచిగా స్మాష్ అయినాయి ఆలు అంటే, టేస్ట్ కూడా చాలా బాగుండే. మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, లింక్ త్రూ అయితే ఆర్డర్ చేసుకోండి. బెస్ట్ అంటే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మస్తు వర్కౌట్ అయింది. నేను ఒక 1 మంత్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. మీకు కూడా మంచిగా వర్కౌట్ అవుతుంది అన్నట్టు చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బాయ్.